హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో వీఆర్ఓ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ప్లీజ్ అండి వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయిపోయే వరకు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది ఈరోజు వచ్చి సాక్షి హైదరాబాద్ పేపర్లో రావడం జరిగింది. మీరు ఒకసారి నేను షార్ట్కట్లో చెప్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ పేపర్ నుంచి కట్ చేసుకొని మొత్తం చదువుకోండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే గ్రామ రెవెన్యూ అధికారి విలేజ్ లెవెల్ ఆఫీసర్ని తప్పకుండా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటాము. ఈ ఎగ్జామ్ వచ్చేసి టీఎస్పీఎస్సీఆర్ జేఎన్టీయూ కండక్ట్ చేస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా వీఆర్ఓ వీఆర్ఏ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ మేము ఎగ్జామ్ రాయము, మళ్ళీ మేము రెవెన్యూ శాఖలకు రాము అని చెప్పి. అయితే ఇంత ముందుకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 25,000 మంది రెవెన్యూ సిబ్బంది ఉండేవాళ్ళు, అంటే వీఆర్ఓ వీఆర్ఏ వాళ్ళు. ప్రస్తుతం ఆ 25,000 మందిని రెవెన్యూ శాఖలో ఓన్లీ 4,000 to 5,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ మరో 3,719 మెంబర్స్ వచ్చేసి 61 years అయితే ఎబో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబ్ వచ్చేసి వాళ్ళ వారసులకు ఇవ్వాలనే ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ 2 కేటగిరీలు మినహాయిస్తే 17,000 మెంబర్స్ని వివిధ శాఖలకైతే పంపించడం జరిగింది అప్పట్లో. అయితే ఇందుకోసం ఇప్పుడు 11,000 గ్రామాలు ఉన్నాయి. ఈ 11,000 గ్రామాల కోసం గతంలో వీఆర్ఓలు వీఆర్ఎల్ పనిచేసిన, ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారి నుంచి అంగీక పత్రాలు తీసుకుంటుంది. డిగ్రీ ఇంటర్ చదివిన వారు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తే వారికి పరీక్ష పెట్టి తీసుకుంటామని చెప్తుంది. మీరు రిటర్న్ రావాలనుకుంటే రావచ్చు, బట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే తీసుకుంటామని గవర్నమెంట్ చెప్తుంది. మళ్ళీ మేము ఎగ్జామ్ ఎందుకు రాయాలి, మేము ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నాం కదా అని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్తున్నారు, వీఆర్ఓ వీఆర్ఏ వాళ్ళు. అయితే ఎంతమంది ఉన్నారు అంటే 3,797 మెంబర్స్ వచ్చేసి 61 years వాళ్ళు ఉన్నారు. 9,130 మెంబర్స్ వచ్చేసి ఎస్ఎస్సి చేసిన వాళ్ళు ఉండరు. ఇంటర్ వాళ్ళు 2,700 ఉన్నారు. డిగ్రీ వాళ్ళు 3,717. ఒకవేళ డిగ్రీ అర్హత కనుక పెడితే ఓన్లీ 3,717 మెంబర్స్ మాత్రమే వ్యాలిడ్ అవుతారు, మిగతా మెంబర్స్ వ్యాలిడ్ గారు. అందుకే మేము ఇవన్నీ ఒప్పుకోము, మేము ఎగ్జామ్ రాయమని అయితే వీళ్ళు చెప్తున్నారు ప్రజెంట్ వీఆర్ఓ వీఆర్ఏ వాళ్ళు. ఇక్కడ ఇచ్చింది కూడా అదే, మాకు ఇదేం పరీక్ష, విఎల్ఓ నియమాలకు ప్రభుత్వ పోటీ పరీక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ వీఆర్ఓలు వీఆర్ఏలు ఇతర శాఖలోకి పరీక్ష లేకుండానే పంపిన తమను మాతృశాఖలోకి తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్న. ప్రభుత్వ పెద్దలు చర్య తీసుకొని తమను నేరుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని వినతి. ఒకసారి మొత్తం చూసుకోండి, చదవండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.